హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీస్ బై కీర్తి రెడ్డి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ కమింగ్ టు దిస్ వ్లాగ్. ఇవాళ నేను హోమ్ డిపోకి వచ్చాను సాయిల్ తీసుకుందామని. సో నాకు గార్డెనింగ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఇప్పటివరకు నేను ఎప్పుడూ చేయలేదు. అందుకని స్లోగా మన ఇంట్లో ఉన్న సీడ్స్ తోటే స్టార్ట్ చేద్దాము. ఒకవేళ బాగా వస్తుంది అంటే బాగానే చేస్తున్నాను, బాగుంది అని అంటే ఇంకా యాడ్ చేద్దాము, లేదంటే వదిలేద్దాం అన్నట్టు అనుకున్నాను. సో ఇక్కడ హోమ్ డిపోలో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట, ఆప్షన్స్ మనం చూస్ చేసుకోవడానికి. ఆల్రెడీ గ్రోన్ ఉన్నాయి, సీడ్స్ ఉన్నాయి ఇట్లా. సో ఇక్కడ ఏంటి అని అంటే రోజెస్ ప్లాంట్సే కాకుండా ఇట్లా స్టెమ్స్ కూడా అమ్ముతున్నారు. వీటిని మనం గుచ్చినా కూడా మనకు చెట్లు అనేది వస్తుంది, కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట. అండ్ ఇక్కడైతే రోజెస్ ఎంత బాగున్నాయి అంటే అన్ని కలర్స్ ఆఫ్ రోజెస్ ఉన్నాయి. నాకైతే రోజెస్ అంటేనే నార్మల్గానే నేను చాలా ఫిదా అయిపోతాను. అలాంటిది ఇన్ని రోజెస్ చెట్లు చూడగానే చాలా నచ్చింది నాకు. స్పెషల్లీ ఈ గులాబీ రంగు అయితే అసలు బాలే అనిపించింది. అంటే ఇన్ని పువ్వులు పుయ్యడం అన్నది నేను ఇదే అనమాట నార్మల్గా చూశాను, కానీ చాలా రోజుల తర్వాత చూస్తే నాకు అది బాగా అనిపించింది. అండ్ ఇక్కడ పాట్ మిక్సింగ్ డైరెక్ట్గానే దొరుకుతుంది. మళ్ళీ దీంట్లో మనం కోకోపిట్, మాన్యూర్ ఇవన్నీ వేయక్కర్లేదు, ఆల్రెడీ అన్నీ మిక్స్ చేసి వాళ్ళు ఇట్లా సెల్ చేస్తారు. సో దట్ మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఆర్గానిక్ మట్టి కూడా అమ్మారు. ఆర్గానిక్ సాయిల్ ఏంటండి, నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు ఆర్గానిక్ సాయిల్ అని. చూడగానే ఆర్గానిక్ సాయిల్ ఏంటి అనుకున్నాను. సో ఇక్కడ అన్ని టైప్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి, లైక్ ఇండోర్ సాయిల్, అవుట్డోర్ సాయిల్, గార్డెన్ సాయిల్ ఇలాగా. అండ్ ఇక్కడ సేమ్ లైక్ నర్సరీ లానే అనుకోండి, కాకపోతే సమ్మర్లో మనకి ఎక్కువ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి అంతే. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే హైబిస్కస్లో కూడా నార్మల్గా మనకు చాలా కలర్స్ ఉంటాయి కదా, రెడ్, ఆరెంజ్, ఎల్లో ఇట్లా ఇవన్నీ కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ సైజెస్ కూడా ఉన్నాయి, మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ని బట్టి కూడా. ఇవన్నీ కూడా షో ప్లాంట్స్, ఇంటి ముందు పెట్టుకోవడానికి అట్లా. కానీ ఇక్కడ ఏంటి అని అంటే మనకు ఇండోర్ ప్లాంట్స్ కూడా సెల్ చేస్తున్నారు. ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా మెయింటెనెన్స్ ఫ్రీ. లైక్ చెట్లు ఎలా మెయింటైన్ చేయాలి తెలియని వాళ్ళు ఇట్లా ఇండోర్ ప్లాంట్స్ కనుక తీసుకుంటే ఈజీ మెయింటెనెన్స్ అనమాట. లైక్ మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ వాటరింగ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఆల్సో ఈ ఇండోర్ ప్లాంట్స్ వల్ల ఏంటి అని అంటే ఆక్సిజన్ కూడా మంచిగా ఉంటుంది అనమాట ఇంట్లో. క్రోటాన్స్ అని ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ప్లాంట్ ఫుడ్ కూడా అమ్ముతున్నారు. ప్లాంట్ ఫుడ్ వల్ల అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. మనము సరిగ్గా మెయింటైన్ చేయలేనప్పుడు చెట్టు అది మంచిగా రాదు కదా, లైక్ పువ్వులు పూయలేకపోవడం కానీ లేదా ఫ్రూట్ కానీ రాకపోతే మన కన్సర్న్ బట్టి మనం ఫుడ్ అనేది తీసుకొని, అందులో ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, దాని ప్రకారం కనుక వేస్తే మంచిగా రిజల్ట్ ఉంటుంది ప్లాంట్ ఫుడ్ వల్ల. లైక్ చనిపోతున్న ప్లాంట్కి కూడా చిగురు వస్తుంది అనమాట మంచిగా. ఇవైతే గ్రీన్ హౌస్ కిట్స్, వీటి వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మనం స్టార్టింగ్ గార్డెనింగ్ గురించి అంత తెలీదు అనుకున్న వాళ్ళకి ఏంటి అంటే ఇది బెస్ట్. మనకు సీడ్స్ని ఈజీగా జర్మినేట్ చేయడానికి బాగా పనికొస్తుంది అనమాట ఇది. సో నేను కూడా ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ కూడా దొరుకుతాయి. చాలా వెరైటీ ఆఫ్ సీడ్స్ ఉంటాయి. అసలు ఈ మొక్కకి ఈ సీడ్ ఉంటుందా అన్నట్టుగా కూడా ఉంటాయి, చాలా వెరైటీస్ ఉంటాయి. హర్బ్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ ఇట్లా అన్ని రకాలు ఉంటాయి. అండ్ ఆర్గానిక్, నార్మల్ ఇవి కూడా ఉంటాయి. సో నేనైతే ఇంక ఇవన్నీ తీసుకున్నాక చాలా హ్యాపీ ప్రౌడ్ మూమెంట్ అనమాట. ఇవి వస్తాయో రావో నాకు తెలియదు, కానీ ఇవి కొనుక్కున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీనెస్ వచ్చింది నాకు. సో ఇంకా నెక్స్ట్ డే నేను పాట్స్లో సాయిల్ ఫిల్లింగ్ చేశాను అండ్ సీడ్స్ అన్నీ కూడా వేసాను. మరి వస్తాయా రావా అన్నది చూడాలి. అండ్ నాకైతే రోజు డైలీ మార్నింగ్ లేవగానే ఇది ఒక రొటీన్ అయిపోయింది అనమాట, వాటర్ వేయడం, ప్లాంట్స్ అన్నీ చూసుకోవడం వస్తున్నాయా లేదా అనేసి. ఇది బాగుంది. మీకు కనుక గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉందా లేకున్నా ఇట్లా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది, కొంచెం పీస్ఫుల్గా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు మనం 427 సబ్స్క్రైబర్స్ ఉన్నాము. సో తొందరలో 500 సబ్స్క్రైబర్స్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో దానికి మీ అందరూ సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ, బాయ్.